హాయ్ అండి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అపర్ణ అండి. నేను ఈరోజు నే అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చేతులకి అలాగా ఆకులు పట్టుకోవడం అంటారా, అది నా నా విషయంలో పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఆ సామెత నాకు. ఎందుకని అంటారా, నేను దీనికంటే ముందు ఒక ఛానల్ పెట్టానండి, యూట్యూబ్ ఛానల్. అదన్నీ లాంగ్ వీడియోసే అనమాట. అన్ని నాకు షార్ట్ వీడియోలు అప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి ఏంటని తెలియదు, అన్నీ లాంగ్ వీడియోసే చేసేదాన్ని. చేసేటప్పుడు పర్వాలేదు, బాగానే వ్యూస్ వచ్చేవి, 100 200 కొత్తలోనైనా. ఒక్క బీచ్కి వెళ్ళిన దానికి ఒక్కదానికి 670 వ్యూస్ వచ్చినాయి. అది దానికి యాడ్స్ కూడా ఇచ్చేవారు. నాకు తెలియదు అనమాట. అందరివి చూస్తుంటే 2000 3000 ఉన్నాయి. అందరు ఏం చెప్పేవారు అంటే, నాకు 3 నెలల్లోనే మౌంటైజేషన్ అయిపోయింది, నేను 3 నెలలకి ఇదంటే, చూస్తుంటే ఇదేంటి, నాకు అప్పటికే 4 నెలలు అవుతుంది అనమాట. అదేంటి అది వాళ్ళకి 3 నెలలకి అయిపోయింది అంటే అయిపోలేము. లేకపోతే ఇంకొంతమంది టెక్ ఛానల్ చూస్తే వాళ్ళేమో ఇలా చేయండి అలా చేయండి, వ్యూస్ రాకపోతే యూట్యూబ్ పట్టించుకోదు మిమ్మల్ని, ఇలా అలా అంటే నిజమేనేమో అనిపించి నేనేమనుకున్నాను, అందరు చూసి అందరు వీళ్ళు వస్తున్నాయి కదా, మన ఎందుకు రావట్లేదని అదొక బాధ. ఇంకోటి ఏంటంటే, మా ఫ్రెండ్స్ని మా చుట్టాలందరినీ నేనేమో సబ్స్క్రైబ్ చేయించుకుంటే ఇది ఒకటి చెప్పేవారు, మనం తెలిసిన వాళ్ళతోని చేయించుకుంటే వ్యూస్ రావు, వాళ్ళు చూడరు, మన ఎందుకు చూస్తారు అనేసి. సరేలే, ఇది ఇలా జరుగుతూనే ఉంటే నేను అలా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఒక్కరోజు ఏమైంది, ఎవరో ఒక అబ్బాయి యూట్యూబ్లో అలా చూస్తూ ఉంటే అబ్బాయిది చూశాను. అబ్బాయి ఏమంటాడు, నాకు ఇది మైండ్లో నడుస్తూనే ఉన్నది, మన చుట్టాలతో వాళ్ళతో చేసుకోకూడదు అనేసి. అప్పుడు అబ్బాయి వచ్చి, మీ ఫ్రెండ్స్తో మీ చుట్టాలతో మీరు సబ్స్క్రైబ్ చేయించుకుంటే మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికే అంతే, గ్రోత్ అవ్వదు, ఏముండదు, అలా చేస్తే ఇప్పుడే మీరు డిలీట్ చేసేయండి, అలా చెయ్యొద్దు, ఇలా అంటే. అమ్మ నిజమే గల, అందుకే ఏమో మనకి అస్సలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు అనేసి, సరేలే చూద్దాం ఒక 5-6 రోజులు అనేసి అలా పెడితే అంతే. ఇంకా నాకు శనిదేవుడు నెత్తి మీద కూర్చొని చెయ్యి అన్నట్లు అదే మైండ్లో తిరిగింది. అందుకే ఎవరిని 10 మందిని నమ్మొద్దు. ఎవరినో ఒక టెక్ ఛానల్ని ఒక్కళ్ళే ఫాలో అయితే మనకి అన్నీ క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. ఎవరైనా కొత్తగా పెట్టిన వాళ్ళకి చెప్తాను, ఇంతకు ముందే పెట్టేసిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి ఎవరైనా కొత్తగా పెట్టిన వాళ్ళు నాలా చేయకండి. మీ కష్టాన్ని ఏది మీరు బాగా చేయగలిగితే అది మంచిగా వీడియో తీసి పెట్టండి, ఏం కాదు. నేను అయితే మాధురి గారిని మధు గారిని ఇద్దరిని ఆ 2 టెక్ ఛానల్ ఫాలో అవుతాను. వాళ్ళిద్దరు జెన్యూన్గా చెప్తారనమాట. ఫోన్లో ఈ యాప్ చేసుకోండి, ఫోన్లో అది పెట్టుకోండి వ్యూస్ వస్తాయి, ఇలా చేయండి వ్యూస్ వస్తాయి అని ఏం చెప్పరు. మాధురి గారు అయితే ఇంకా బాగా చెప్తారు. ఏంటంటే, మీ కష్టం మీది, మీరు మంచిగా వీడియో తీయండి, మంచి థంబ్నెయిల్ పెట్టండి, మీ కష్టం, మీ ఓన్ వీడియోలు మీరు పెట్టుకోండి, మీ కష్టం ఎప్పటికైనా ఫలితం వస్తుంది. అంతేగాని ఈ సెట్టింగులు చేయండి, సెట్టింగులు చేయండి ఏం వద్దు, మీరు చూసుకోండి, ఏవో పక్కన వీడియోలు పెట్టకండి అనేసి చాలా చక్కగా చెప్తారు. ఆవిడనైతే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది, నా పాత ఛానల్ బంగారం లాంటి ఛానల్. నిజం చెప్పాలంటే ఇప్పుడైతే పెడితే ఎవరు 2 3 4 10 మంది 5 మంది తప్ప ఎక్స్ట్రా ఏం చూడట్లేదు. అందుకని ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టుకుంటే మీ కష్టం మీది, మీరు మంచిగా వీడియోలు చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి పెట్టుకోండి. ఈ వీడియో కానీ మీకు నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా కామెంట్ చేయాలనుకుంటే చెయ్యండి ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను టమాటా రైస్ చేసి పిల్లలకి లంచ్ పంపిస్తాను అనమాట. ఈ వీడియో కానీ మీ పూర్తిగా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అది నా బాధ, అది చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకోవడం.